నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మాట్లాడాలి. అసలు గవర్నమెంట్ చేస్తూ ఉంది వ్యాపారం, ఆదాయం గవర్నమెంట్కి వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలోనే డిస్టిలరీస్ 20 డిస్టిలరీస్ గవర్నమెంట్కు మద్యం సప్లై చేస్తూ ఉంటే 14 డిస్టిలరీస్ చంద్రబాబు నాయుడు స్వయంగా లైసెన్స్ ఇచ్చి కమిషన్ చేయించినాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్స్లో, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఆయన హయాంలోనే 14 డిస్టిలరీస్కు ఆయనే స్వయంగా లైసెన్స్ ఇచ్చి పెట్టించిన డిస్టిలరీస్ ఇవి ఉన్న 20లో. మిగిలిన 6 డిస్టిలరీలు కూడా చంద్రబాబు నాయుడు హయాం కన్నా ముందు వచ్చినట్టు, మనకేం సంబంధం లేదు. మనం ఒక్క డిస్టిలరీకి లైసెన్స్ ఇచ్చింది లేదు. మరి ఆయన పెట్టించిన డిస్టిలరీస్లో ఆయనకు లంచాలు ఇస్తారా? ఇంకొకరికి లంచాలు ఎవరైనా ఇస్తారా? వాల్యూమ్స్ పెంచినందుకు లంచాలు ఇస్తారా? వాల్యూమ్స్ తగ్గించినందుకు లంచాలు ఇస్తారా? ఇవన్నీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. ఎవడు లంచాలు తీసుకున్నాడు, ఎవడు ఇప్పుడు లంచాలు తీసుకునే దానికి మళ్ళా రెడీ అయిపోయి, ఎవడు ఇప్పుడు మళ్ళీ మద్యం రేటు తగ్గిస్తా, నేను వాల్యూమ్స్ పెంచుతా, 1 బాటిల్ తాగే వాడు 4 బాటిల్ తాగండి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. వాల్యూమ్స్ పెంచేదానికి ప్రమోట్ చేస్తూ ఉన్నాడు నిస్సిగ్గుగా. చేస్తూ ఉన్న ఈ మనిషి లంచాలు తీసుకునేవాడా? వాల్యూమ్స్ తగ్గించేదాని కోసం కృషి చేస్తూ ఉన్న వాళ్ళు లంచాలు తీసుకుంటారు? ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆ స్లైడ్ ఒకసారి చూడండి. ఒకసారి ఏ రకంగా చంద్రబాబు హయాంలో IMFL బియర్లో ఏ రకంగా ప్రతి సంవత్సరం పెరుగుతూ పోయాయో, వైసీపీ హయాంలో ఏ రకంగా మద్యం షేర్స్ తగ్గుతూ పోయాయో. 2014-15లో IMFL లిక్కరు 2,88,00,000 కేసులుంటే 2015-16లో 3,06,00,000కి ఎగబాకింది. 2016-17కి వచ్చేసరికి 3,32,00,000 కోట్లకి ఎగబాకింది. 2017-18లో 3,60,00,000కి ఎగబాకింది. 2018-19లో 3,84,00,000కి ఎగబాకింది. బీర్ చూస్తే 1,74,00,000 కేసుల నుంచి బీరు మన 2015-16లో 1,75,00,000, 2016-17లో 1,78,00,000, 2017-18లో 2,27,00,000, 2018-19లో 2,77,00,000 కోట్లు. అదే వైసీపీ హయాంలో 3,84,00,000 నుంచి 19-20లో 3,08,00,000కి పడిపోయింది. 2020-21లో 1,87,00,000కి పడిపోయింది. దాని తర్వాత కొద్దో గొప్ప పెరుగుతూ 2,63,00,000కి పెరిగింది. మన 3,35,00,000కి పెరిగింది. మన 2023-24లో 3,32,00,000 అక్కడే ఉంది. ఈ ఫిగర్లు చూస్తే ఎవడి హయాంలో కరప్షన్ జరిగిందనేది క్లియర్గా అర్థం కావడం లేదా? ఇంకోటి వైట్ పేపర్ అని, ఇంకోటి పవర్ అన్నాడు. ఇంకోటి అసలు ఈ పవర్ అనేది నిజంగా చెప్పాలా? పవర్ అనే విషయంలో ఎక్కడైనా ఎవరైనా గోల్డ్ మెడల్ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ఇవ్వాలనంటే ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం కనిపిస్తుంది. అటువంటి రిఫార్మ్స్ పవర్ సెక్టర్లో జరిగినాయి. ఏ స్థాయిలో ఈ రిఫార్మ్స్ జరిగినాయి అని చెప్పి చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్స్ ఒకసారి నేను చెప్తా. 2-3 ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తా, ఎక్కువ చెప్పను. ఒకసారి మీరే గమనించండి. అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్, ఇది ఒక్కటే మీరు చూడండి. అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్, చంద్రబాబు నాయుడు గారి హయాం రాకమునుపు అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్ 6,625 కోట్లుంటే, చంద్రబాబు నాయుడు హయాం 2018-19 ముగిసే నాటికి, ఆ 5 సంవత్సరాలు ముగిసే నాటికి ఆ అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్ ఏకంగా 28,715 కోట్ల రూపాయలకు ఎగబాకే. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లాసెస్ 34% పెరిగాయి. అదే వైసీపీ గవర్నమెంట్ హయాంలో 28,715 కోట్ల రూపాయల అక్యుములేటెడ్ లాసెస్తో మొదలెడితే కేవలం 29,110 కోట్ల రూపాయల్లో ఎండ్ అయింది. అంటే కేవలం 395 కోట్ల రూపాయలు మాత్రమే అదనపు అక్యుములేటెడ్ లాసెస్ యాడ్ అయినాయి.
అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లాసెస్ కేవలం 0.34% పెరిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్యుములేటెడ్ లాసెస్ 34% పెరిగాయి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎంత అని చూస్తే, ఇంక్లూడింగ్ పవర్ పర్చేస్ లయబిలిటీస్, డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ స్టేట్ పవర్ సెక్టర్ యూనిట్స్ రెండు కలుపుకొని చూస్తే టోటల్ లయబిలిటీస్ చంద్రబాబు నాయుడు గారు రాకమునుపు 29,552 కోట్ల రూపాయలు అయితే చంద్రబాబు నాయుడు హయాం 5 ఏళ్ళు ముగిసేసరికి ఈ డెట్, ఈ అప్పులు, ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో, ఈ పవర్ సెక్టర్లో అప్పులు 86,215 కోట్ల రూపాయలకి ఎగబాకే. అంటే 23.88% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అప్పుల పెరుగుదల. మనము 86,215 కోట్ల రూపాయలతో మొదలెడితే 1,22,000 కోట్ల రూపాయలకు అప్పులు ఎగబాకే. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ పెరుగుదల ఇన్ అప్పులు ఇన్ దిస్ పవర్ సెక్టర్ 7.28%. ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 19 కాలంలో ఎంత ఇచ్చినారని చూస్తే కేవలం ఈ పవర్ సెక్టార్కు, ఈ పవర్ సెక్టార్లకు, ఈ డిస్కాములకు ఇచ్చింది ఎంత అని అంటే కేవలం 13,255 కోట్లు ఇచ్చినాడు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.